ఇంత రుచిగా ఉండే టమాటో పండు మిర్చి పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి ఈ రెసిపీ ఫాలో అయితే చాలా రోజులు నిల్వ ఉండే సూపర్ టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది. అంతేకాదు ఒక స్మాల్ సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అది మిస్ అయితే టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అందరికీ, నేను మీ షీబా. వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఈ రోజు మనం చేసేది సూపర్ స్పైసీ ఆథెంటిక్ టొమాటో పండు మిర్చి పచ్చడి. ఇది హాట్ రైస్, దోశ, ఇడ్లీ, చపాతీ దీంతో ఏదైనా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటోస్ అన్నీ కూడా నీట్గా కడుక్కున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఒక డ్రై క్లాత్తో బాగా తుడిచేసుకున్నాను. ఇలా పుల్లటి టమాటోస్ డీప్ రెడ్ కలర్ ఉండేవి వాడితే పచ్చడికి మంచి రుచినిస్తుంది. ఇది 1 kg టమాటోస్ అనమాట. మోస్ట్లీ మనకి ఫెబ్ మంత్లో పండు మిరపకాయలు బాగా దొరుకుతాయి. ఆ సీజన్ ఉన్నప్పుడు పండు మిర్చి పచ్చడి లేదా మనం టమాటో పండు మిరపకాయ పచ్చడి పెట్టుకొని ఇయర్ అంతా కూడా బాగా మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1 kg టమాటోస్కి 1/2 kg పండు మిరపకాయల్ని వాడుతున్నాను. పండు మిరపకాయల్ని కూడా బాగా కడిగేసుకొని మంచి నీట్గా పొడి బట్టతో ఎలాంటి తడి లేకుండా చూసుకొని తుడుచుకుంటున్నాను. ఒకసారి తుడుచుకున్నప్పుడే ఈ తొడుమలన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా పండు మిరపకాయలు కడిగినప్పుడు తొడుమలతోటే కడగాలి, లేదంటే నీళ్ళన్నీ దానిలో వెళ్ళిపోతాయి, పచ్చడి పాడైపోతుంది. మరీ మెత్తటి పండు మిరపకాయలు ఉంటే అవి నేను తీసి పక్కన పెట్టుకున్నాను తాలింపులోకి, కూరల్లోకి వాడుకోవడానికి. ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజ్లో నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఫస్ట్ నేను హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నాను. ఒక 10 minutes నీళ్ళన్నీ వచ్చే వరకు. టమాటోస్ కుక్ అయ్యేలోపు ఈ పండు మిరపకాయలు తొడమలన్నీ కూడా తీసుకున్నాం కదా, అవన్నీ కూడా 2 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. చాలామంది కారాన్ని తగ్గించుకోవడానికి గింజలన్నీ తీసేస్తూ ఉంటారు, కానీ ఆథెంటిక్ పచ్చడికి సీడ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కారం పొడి కూడా ఈ పచ్చడిలోకి నేను వాడట్లేదు, జస్ట్ పండు మిరపకాయలు ఒకటి సరిపోతుంది. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లి నూనె మాత్రమే వాడుతున్నాను. అన్ని కైండ్స్ ఆఫ్ పికిల్స్కి పల్లి నూనె లేదా నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయల్ని దాంట్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒకేసారి అన్నీ వేయకుండా కొన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, సరిగా లోపల కుక్ అవ్వదు. అదేవిధంగా టమాటోస్ని కూడా బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటున్నాను. కొద్దిగా టమాటోస్ నుంచి నీళ్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ మూత పెట్టి సిమ్ మీద ఉడికించుకుంటున్నాను. టమాటో స్లోగా కుక్ అవుతూనే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. ఈ పండు మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా కొన్ని పండు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. సాల్ట్ని టమాటోస్ కంప్లీట్గా ఉడికిన తర్వాతే మనం యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేస్తే వాటర్ రిలీజ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల పచ్చడి షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇలాంటివి నేను పప్పు తాలింపులోకి వాడుకుంటున్నాను. ఫ్రై అయిన పండు మిరపకాయలని ఫ్యాన్ కింద చల్లారించుకుంటున్నాను. టమాటోస్ కూడా బాగా ఉడకాలి, ఇంకా దగ్గరకు అయిపోవాలి మొత్తం. అప్పుడప్పుడు మూత తెరిచి కలుపుతూ కుక్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఎలాంటి నారలు, గింజలు, తొక్కలు లేకుండా క్లీన్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. ఒక 25 minutes వరకు బాగా ఉడికించుకుంటున్నాను. బాగా దగ్గర అయిపోయింది. ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టేస్తున్నాను. చాలామంది ఇక్కడ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మిక్స్చర్ హాట్గా ఉండగానే గ్రైండ్ చేస్తారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. మిక్స్చర్ కంప్లీట్గా చల్లారకుండా గ్రైండ్ చేస్తే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల పచ్చడి త్వరగా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి కంప్లీట్గా కూల్ అయ్యాక మాత్రమే గ్రైండ్ చేయాలి. అప్పుడే ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను పండు మిరపకాయల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటో మిక్స్చర్ని కూడా దాంట్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇది 5 full ఎల్లిగడ్డలు అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పును వేసి బాగా వేయించుకుంటున్నాను.
అలాగే శనగపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా ఇవి వేగిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేస్తున్నాను. కొద్దిగా మాత్రమే వేసాను, ఇంకా కొద్దిగా కారాలు కలుపుతున్నప్పుడు వేస్తాను. పూర్తిగా చల్లారిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆవ పొడిని వేస్తున్నాను. మీరు కావాల్స్తే ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మెంతులను వేస్తున్నాను, కొద్దిగా కలోంజీ, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డ పేస్ట్, ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసి బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిక్స్చర్ని దాంట్లో బాగా కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. తర్వాత ఒక సిరమిక్ బౌల్లో వేసేసి మూత పెట్టి ఒక 1 డే వరకు నేను అలా పెట్టేస్తున్నాను. పచ్చడి చాలా టేస్టీగా సూపర్గా కుదిరింది నాకైతే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి కమెంట్స్లో. మనం మార్నింగ్ టిఫిన్స్ చేసుకున్నప్పుడు ఎలాంటి సపరేట్ చట్నీస్ అవసరం లేదు. ఇడ్లీకైనా దోశకైనా ఈ పచ్చడితో హాయిగా తినేయచ్చు. నాకు సెకండ్ డేకి ఆయిల్ తగ్గినట్టు అనిపించింది. సో నేను ఇంకా కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని చల్లారించి దాంట్లో వేసేసుకున్నాను. ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and follow for more such recipes. Thank you so much for your patience and thank you so much for watching my video. I enjoy making recipes at home. What about you? Let me know in the comments. See you all soon in the next video. Until then, take care. Bye.